హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మీకు ఈ సీరియల్లో ఏం జరిగిందో తెలుసుకోవాలి అనుకుంటున్నారా? అయితే వెంటనే మనం సీరియల్లోకి వెళ్ళిపోదాం. ఇక భరత్ కోసం వచ్చిన కార్ చూసి భరత్ అయితే చాలా ఆనందపడిపోతాడు. అలాగే భరత్తో పాటు ఇక మీనాక్షి ఇంకా ప్రణతి కూడా చాలా అంటే చాలా సంతోషిస్తారు. మీనాక్షి అయితే పక్కన ఉన్న చక్రధర్తో, ఏవండి చూసారా మన భరత్ కోసం ఎంత పెద్ద కార్ వచ్చిందో, నిజంగా నాకు ఈరోజు చాలా సంతోషంగా ఉందండి. భరత్ ఇక వాడు ఎప్పుడు ఇలాగే సంతోషంగా ఉండాలని కోరుకుంటున్నాను అంటూ ఇక మీనాక్షి అయితే చక్రధర్తో చెప్తూ తన మనసులో భరత్ గురించి గొప్పగా మాట్లాడుకుంటుంది. ఇక భరత్ కూడా అమ్మా నేను ఇక వెళ్తాను అంటూ ఆ కారెక్కి కూర్చుంటాడు. ఇంకా ప్రణతి కూడా భరత్ అలా వెళ్ళడం చూసి తెగ సంబరపడిపోతుంది. కానీ చక్రధర్ మాత్రం తన మనసులో మీనాక్షికి ఏమీ తెలీదు. తన కొడుకుని లాక్కోవడం కోసం రాజేశ్వరి ఆడుతున్న నాటకం ఇది. తను భరత్ని నీ నుంచి దూరం చేయడానికి ఆల్రెడీ పథకం మొదలు పెట్టేసింది. ఎట్టి పరిస్థితుల్లో నీ నుంచి భరత్ దూరం అవ్వకుండా చూసుకోవడమే నా బాధ్యత అంటూ ఇక చక్రధర్ అయితే తన మనసులో అనుకుంటుంటాడు. ఇంకా మీనాక్షి అయితే, ఎవండి ఏమైందండి, భరత్ అంత పెద్ద కారులో వెళ్తాం చూసి మీకు సంతోషంగా లేదా అని అంటుంటే, అయ్యో మీనాక్షి అలా మాట్లాడుతున్నావేంటి? నా కొడుకు గొప్ప స్థానంలో ఉంటే అందరికంటే ముందుగా ఆనందపడేది నేనే కదా. కానీ వాడు రాజేశ్వరి దగ్గర పని చేయడం అని అంటుంటే నాకు అర్థమైందండి. రాజేశ్వరి దగ్గర పని చేస్తే ఎక్కడ వాడు మళ్ళీ అవమానపడతాడేమోనని మీరు ఆలోచిస్తున్నారు. కానీ వాడు తెలివైనవాడు. ఎవరితో ఎక్కడ ఎలా ఉండాలో వాడికి బాగా తెలుసు. వాడు రాజేశ్వరి దగ్గర మంచి పేరుని తెచ్చుకుంటాడు అని చెప్పి ఇక మీనాక్షి అయితే చక్రధర్కి నచ్చ చెప్తుంది. ఇది ఇలా ఉండగా ఇక్కడ చూస్తే నీలిమ అయితే ఇక రాజేశ్వరిని కలవడానికి తన ఇంటికైతే వెళ్తుంది. ఇంకా రాజేశ్వరి నీలిమని చూసి, నీలిమ నువ్వు ఈ టైంలో వచ్చావు, పైగా ఇంటికొచ్చావు, నిన్ను అమ్మ చూసిందంటే అని అంటుంటే, చూడు నన్ను ఎవ్వరూ చూడకుండానే వచ్చాను, నీతో ఒక ముఖ్యమైన విషయం గురించి మాట్లాడాలని వచ్చాను అని చెప్పడంతో ఇక ఒక్కసారిగా రాజేశ్వరి, ఏంటి నీలిమ ముఖ్యమైన విషయం అంటున్నావు అని అంటుంటే, చూడు నువ్వు భరత్ని నీ వైపుకు తిప్పుకోవడం కోసం భరత్కి పెద్ద జాబ్ని అలాగే మంచి శాలరీని ఎరగా వేశావు. కానీ పల్లవి గురించి కూడా ఆలోచించావా? ఇప్పుడు పల్లవి భరత్ నీ దగ్గర ఉన్నాడన్న సంగతి తెలుసుకుంటే ఆవేశంలో పల్లవి భరత్ని ఏదైనా చెయ్యొచ్చు. ముందు పల్లవి గురించి కూడా ఆలోచించు. అందుకే నీతో చెప్పాలని వచ్చాను. పైగా నేను ఊర్లో కూడా ఉండట్లేదు. నేను కొద్ది రోజులు క్యాంపింగ్కి వెళ్తున్నాను అంటూ నీలిమ అయితే ఇక రాజేశ్వరితో చెప్పడంతో, సరే నీలిమ నువ్వు నా మంచి కోసమే చెప్తున్నావు. చూడు ఎట్టి పరిస్థితుల్లో పల్లవికి ఇదేది తెలియకుండా చూసుకుంటాను. పల్లవి భరత్ని నేను ఇలా చూస్తున్నానని తెలిస్తే తను ఆవేశంలో భరత్ని ఏదైనా చెయ్యొచ్చు అని చెప్పి ఇక రాజేశ్వరి మాట్లాడుతుంటే, సరే రాజేశ్వరి ఇక నేను బయలుదేరుతాను అంటూ నీలిమ అయితే వెళ్ళిపోతుంది. ఇక రాజేశ్వరి అయితే బయటికి వెళ్ళి, అమ్మా ఎక్కడున్నావు అంటూ పెద్దగా పిలుస్తూ ఉంటే ఇక పెద్దావిడ కిందకొస్తూ, ఏమైంది రాజేశ్వరి, ఎందుకు అంతలా అరుస్తున్నావు అని అంటుంటే, అమ్మా నేను ఆఫీస్కి వెళ్తున్నాను, అందుకే నీకు చెప్దామని అని అంటుంటే, అదేంటి రాజేశ్వరి నువ్వు ఆఫీస్కి వెళ్ళడం ఏంటి? ఆయన అల్లుడు గారు తిరిగి వచ్చేస్తే ఆయన అన్నీ చూసుకుంటారు కదా. ఇప్పుడు నువ్వు ఆఫీస్కి వెళ్ళి ఇంకా అల్లుడు గారికి కోపం తెప్పించేలా చేయకు అంటూ పెద్దావిడైతే ఇక రాజేశ్వరితో మాట్లాడుతూ ఉంటే, రాజేశ్వరి చూడమ్మా అన్నీ ఆయనే చూసుకోవాలి, అన్నీ ఆయనే చూసుకుంటారు అని అనుకుంటేనే నా జీవితం ఇక్కడ దాకా వచ్చింది. ఆయన లేకపోయినా సరే నేను బాగానే ఉండగలనని ప్రూవ్ చేయడం కోసమే ఆఫీస్కి వెళ్తున్నాను అంటూ ఇక రాజేశ్వరి అయితే ఆఫీస్కి వెళ్ళిపోతుంది. ఇంకా భానుమతి రాజేశ్వరి అలా వెళ్ళిపోవడం చూసి ఇంకా తనలో తను బాధపడుతుంది. రాజేశ్వరికి ఎలా చెప్తే అర్థమవుతుంది? పంతాలకు పోయి తన జీవితాన్ని తనే నాశనం చేసుకుంటుంది. అల్లుడు గారిని దూరం చేసుకుని తను ఒంటరిగా ఫీల్ అవుతుంది అంటూ ఇంకా పెద్దావిడైతే తనలో తను కుమిలిపోతుంది. ఇంకా ఇదంతా ఇలా ఉండగా ఇక్కడ చూస్తే ఇంకా శ్రీకర్ అయితే ఇల్లంతా వెతుకుతూ శ్రేయ కనిపించట్లేదని హడావుడి చేస్తాడు. ఇక శ్రేయ కోసం
అందరినీ అడుగుతూ ఉంటాడు. కానీ ఎవరు కూడా శ్రేయాని చూడలేదని చెప్పడంతో ఒక్కసారిగా శ్రీకర్ కంగారు పడి ఇక బయట కూడా వెతికి లోపలికైతే వస్తాడు. ఇంతలో శ్రీకర్ని చూసిన అవని, శ్రీకర్, శ్రేయ కనిపించిందా అని అంటుంటే, లేదొదినా, ఇల్లంతా వెతికాను, బయట కూడా వెతికాను, శ్రేయ కనిపించట్లేదు. ఉదయం లేవగానే తనతో మాట్లాడాలి అనుకున్నాను, కానీ తను నా పక్కన లేదు అంటూ ఇక శ్రీకర్ మాట్లాడుతూ ఉంటే అక్కడే ఉన్న కమల్, రే అన్నయ్య, ఎందుకురా భయపడతావు? వదిన చల్లగాలి కోసం ఏమైనా బయటికి వెళ్ళిందేమో, నువ్వు నిద్రపోతున్నావని లేపలేదేమో, ఒకసారి వదినకి ఫోన్ చేయి అని అంటుంటే, అవును ఫోన్ చేస్తాను అంటూ ఇక శ్రీకర్ అయితే ఫోన్ తీసి శ్రియకి ఫోన్ చేస్తాడు. రింగ్ అవుతుంది, లిఫ్ట్ చేయి శ్రియ అంటూ ఇక శ్రీకర్ అయితే ఫోన్ ఎప్పుడెప్పుడు శ్రియ లిఫ్ట్ చేస్తుందా అని ఎదురు చూస్తూ ఉంటాడు. ఇంతలో శ్రియ ఫోన్ లిఫ్ట్ చేసి, ఏంటి శ్రీకర్, ఏంటి నేను ఇంట్లో కనిపించలేదని ఇల్లంతా వెతికావా? లేదులే, నా కోసం ఎందుకు వెతుకుతావు? అరే అదే, మీ వదిన కనిపించకపోతే వెతుకుతావంటూ ఇక శ్రియ మాట్లాడుతుంటే శ్రీకర్ అయితే, అదేంటి శ్రియ అలా మాట్లాడుతున్నావు? నువ్వు కనిపించలేదని కంగారు పడి ఫోన్ చేశాను, కానీ నువ్వు అంత చీప్గా చూస్తున్నావేంటి అని అంటుంటే, అయ్యో శ్రీకర్, నేను నిన్ను చీప్గా చూడడమేంటి? నన్నే నువ్వు మీ ఇంట్లో వాళ్ళు అందరూ కలిసి చీప్గా చూస్తున్నారు. చూడు, మీ వాళ్ళందరూ కలిసి నాకు కనీసం పని వాళ్ళకిచ్చే రెస్పెక్ట్ కూడా ఇవ్వట్లేదు అని అంటుంటే ఇక శ్రీకర్ అయితే, చూడు శ్రేయ, నువ్వేదో పొరపాటు పడుతున్నావు, అలా ఎందుకు అనుకుంటున్నావు? అందరికీ నువ్వంటే చాలా ఇష్టం, పైగా నిన్ను జాగ్రత్తగా చూసుకోవాలని అందరూ కూడా అనుకుంటున్నారు అని అంటుంటే, వద్దు శ్రీకర్, ఇంకా నీ మాయమాటలు చెప్పి నన్ను ఇబ్బంది పెట్టద్దు. చూడు, నాకు గౌరవం లేని చోట నేను ఉండదలుచుకోలేదు, అసలు నాకు విలువివ్వని ప్లేస్లో అడుగు పెట్టాలని అనుకోవట్లేదు, అందుకే నేను అక్కడి నుంచి బయటికి వచ్చేసాను. చూడు, నీకు నేను కావాలో మీ వాళ్ళు కావాలో తేల్చుకో, నేను కావాలి అంటే నా దగ్గరికి రా, అక్కర్లేదు అనుకుంటే అక్కడే ఉండిపో అంటూ ఇక శ్రేయ అయితే కాల్ కట్ చేస్తుంది. ఒక్కసారిగా శ్రేయ మాటలకి శ్రీకర్ అక్కడికక్కడే కుప్పకూలిపోతాడు. ఇక అందరూ కూడా శ్రీకర్ దగ్గరికి వెళ్ళి శ్రీకర్ అంటూ ఇక పైకి లేపడంతో శ్రీకర్ అయితే, చూసావా వదిన, శ్రేయ ఎలా మాట్లాడుతుందో? తన కోసం ఆలోచించి నేను ఇదంతా చేస్తే కూడా నేను తన మీద చూపించే ప్రేమ తెలియట్లేదు, పైగా తనని అందరూ తక్కువ చేసి చూస్తున్నారంటూ ఏదేదో మాట్లాడుతుంది అని అంటుంటే, రేయ్ శ్రీకర్, అయితే తనని అలా వదిలేస్తావా? చూడు, తనకేదో ఒకటి నచ్చ చెప్పి వెళ్ళి తీసుకురా అని చెప్పి ఇంకా అక్షయ్ చెప్తూ ఉంటే శ్రీకర్ అయితే సరే అన్నయ్య అంటూ వెళ్ళబోతుంటే ఒక్కసారిగా అవని, ఆగు శ్రీకర్, నువ్విప్పుడు శ్రియని ఇక్కడికి తీసుకొచ్చే కంటే నువ్వే శ్రియతో కలిసి అక్కడుండడమే మంచిది అని చెప్పడంతో ఒక్కసారిగా అందరూ షాక్ అయిపోతారు. ఏం మాట్లాడుతున్నావు వదినా? శ్రియని తేవద్దా అని అంటుంటే, అవును శ్రీకర్, శ్రియని ఇక్కడికి తీసుకురావద్దు, నువ్వే శ్రియ దగ్గరికి వెళ్ళిపో అని చెప్పడంతో ఒక్కసారిగా పక్కనున్న పార్వతి, అమ్మా అవని, ఏంటమ్మా అలా మాట్లాడుతున్నావు? శ్రియ కడుపుతో ఉంది, ఇట్లాంటి పరిస్థితిలో వాళ్ళిద్దరూ మాత్రమే ఒంటరిగా ఉంటే అది అని అంటుంటే ఇంకా అవని అయితే, చూడండి అత్తయ్య, ఇట్లాంటి పరిస్థితుల్లో శ్రియని ఒంటరిగా వదలడం నాకు కూడా ఇష్టం లేదు, కానీ శ్రియ మనతో కలిసి ఉండడం వల్ల ఇంకా శ్రియకి తనని ఒంటరిగా వదిలేసినట్టు, అలాగే తనకి ఎట్లాంటి విలువ ఇవ్వట్లేదు అని తనకి తాను ఫీల్ అయ్యి తన మనసులో దీని గురించి పదే ఆలోచిస్తూ కనీసం సమయానికి మందులు కూడా వేసుకోవట్లేదు, ఇంత పట్టడన్నం కూడా తినట్లేదు. తను అక్కడే ఉంటే ఇక్కడ కాకుండా తనకి నచ్చిన చోటుంటే తను అన్ని విధాలుగా ఆరోగ్యంగా ఉంటుంది. తర్వాత శ్రీకరే నిదానంగా శ్రియకి నచ్చచెప్పి ఇక్కడికి తీసుకొస్తాడు అని అంటుంటే ఇక శ్రీకర్ అయితే, చూడండి వదినా, శ్రియ ఫ్యామిలీని వదిలిపెట్టి తనతో రమ్మని రాత్రే అన్నది, కానీ నా కుటుంబాన్ని వదిలిపెట్టి నేనెక్కడికి రానని శ్రియకి చెప్పాను. అలాగే మీరు కూడా శ్రియలాగే మాట్లాడుతున్నారు. ఏంటొద్దునా, శ్రియ కోసం నేను ఇప్పుడు నా కుటుంబానికి దూరం అవ్వాలా అని అంటుంటే ఇక అవని, చూడు శ్రీకర్, ఒకప్పుడు అదే శ్రియ కోసం ఈ కుటుంబాన్ని వద్దని తనని పెళ్లి చేసుకోవడం కోసం వెళ్ళిపోయావు, మరి తనకి పుట్టబోయే బిడ్డ కోసమైనా నువ్వు తన కోసం వెళ్ళాలి కదా. నా మాట విను, నువ్వు
శ్రియ కోసం శ్రియ దగ్గరికి వెళ్ళాలి. తర్వాత తనకి అంతా అర్థమవుతుంది. ఇంతవరకు అందరం కలిసి తనని ఎంత ఆప్యాయంగా చూసుకున్నామో శ్రియ అర్థం చేసుకోలేకపోతుంది. పైగా తనని తక్కువ చేస్తూ చూస్తున్నామంటూ అపోహపడుతుంది. ఇప్పుడు నువ్వు శ్రియ మాత్రమే ఉంటారు. అలాగే శ్రియకి ఇంట్లో బంధుత్వాల విలువ తెలిసేలా చెయ్యంటూ ఇక శ్రీకర్కి అవని ఏదేదో చెప్తుంది. ఇక అవని చెప్పిన మాటలకి శ్రీకర్ కూడా సరే వదినా అంటూ తల ఊపుతాడు. ఇక పల్లవి అయితే ఇదంతా చూసి అమ్మయ్య, శ్రియ వెళ్ళిపోయింది. శ్రియతో పాటు శ్రీకర్ కూడా వెళ్ళిపోయాడు. ఇక ఉన్నది ఈ అవని, అక్షయ్. వీళ్ళిద్దరు కూడా ఈ కొంపలో నుంచి పోతే ఇక ఈ ఇంటికి ఈ ఆస్తికి నేనే యువరాణిని, దీనంతటికి నేనే మహారాణిని అంటూ ఇక పల్లవి అయితే తన మనసులో అనుకుంటూ ఇంతలో రాజేశ్వరిని గుర్తు చేసుకుంటుంది. అవును, నిన్నటి నుంచి మామ్తో ఒక్కసారి కూడా మాట్లాడలేదు. మామ్ ఎలా ఉందో ఏంటో అంటూ ఇక పల్లవి అయితే ఇంటికి ఫోన్ చేస్తుంది. ఇంకా ఫోన్ అయితే పెద్దావిడ ఫోన్ లిఫ్ట్ చేసి పల్లవి అంటూ మాట్లాడుతూ ఉంటే, అమ్మమ్మా నువ్వు మాట్లాడుతున్నావేంటి? మామ్ లేదా? మామ్ ఎలా ఉంది? బాగానే ఉందా అని అంటుంటే, మీ అమ్మ బాగానే ఉందే. మీ నాన్నని ఇంటి నుంచి పంపించేసి మీ నాన్న చేయాల్సిన పనులన్నీ మీ అమ్మ నెత్తిన వేసుకుంది. ఇప్పుడు మీ అమ్మ ఆఫీస్కి వెళ్ళింది. పైగా అదంతా చూసుకోవాల్సిన బాధ్యత నాదే కదా అంటూ ఏదేదో మాట్లాడుతుంది. మీరు రోజుకి ఇలా మీ నాన్నని దూరం చేసుకుంటే తర్వాత చివరికి మీ ఇద్దరి ఒంటరి వాళ్ళు అయిపోతారు అంటూ ఇక భానుమతి అయితే పల్లవితో చెబుతూ ఉంటే, పల్లవి ఏం మాట్లాడుతున్నావమ్మమ్మ? మామ్ ఆఫీస్కి వెళ్ళిందా? సరే, నేను మామ్తో ఆఫీస్కి వెళ్ళి మాట్లాడతాను అంటూ ఇక పల్లవి కాల్ కట్ చేస్తుంది. ఇంతలో పెద్దావిడ, అయ్యో మర్చిపోయాను, హాస్పిటల్ నుంచి ఆ డాక్టర్ కూడా వచ్చింది కదా, దాని గురించి నేను పల్లవితో ఏం చెప్పలేదే అంటూ ఇక పెద్దావిడైతే పల్లవికి ఫోన్ చేస్తుంది. పల్లవి, ఏంటి అమ్మమ్మ, నేను మామ్ని కలుస్తానని చెప్పాను కదా అని అంటుంటే, అది కాదే పల్లవి, ఇందాక అదే హాస్పిటల్లో మీ అమ్మ స్లీపింగ్ టాబ్లెట్స్ వేసుకున్నప్పుడు తీసుకెళ్ళామే, ఆ హాస్పిటల్లో ఉన్న డాక్టర్ వచ్చారు. పైగా ఆ డాక్టర్ పదే మీ అమ్మని కలవాలని వస్తుంది. ఎందుకోసమో అడుగుతూ ఉంటే మీ అమ్మ ఏం చెప్పట్లేదు, ఏదో నిజాన్ని దాచిపెడుతుంది అని చెప్పడంతో ఒక్కసారిగా పల్లవి షాక్ అవుతుంది. ఏంటి, ఆ డాక్టర్ వచ్చిందా? ఆవిడ నీలిమ డాక్టర్ కదూ? డాక్టర్ నీలిమ, అవును, ఆవిడ ఎందుకొచ్చింది అని చెప్పి ఇక పల్లవి అయితే ఆలోచనలో పడుతూ ఆఫీస్కి వెళ్తే అన్నీ తెలుస్తాయంటూ ఇక పల్లవి అయితే ఆఫీస్కి బయలుదేరుతుంది. ఇంకా ఇక్కడ చూస్తే భరత్ అయితే ఆఫీస్కి వెళ్ళడంతోనే అక్కడ రాజేశ్వరి అయితే భరత్ని చూసి చాలా ఎమోషనల్ అవుతుంది. నాన్న భరత్, వచ్చావా? నీకోసమే ఎదురు చూస్తున్నాను. టిఫిన్ తిన్నావా? కాఫీ తాగావా అంటూ ఇక రాజేశ్వరి అయితే భరత్ని అడుగుతూ ఉంటే, భరత్, మేడం, నేను టిఫిన్ తినే వచ్చాను, అలాగే కాఫీ కూడా తాగాను. మీరు నా కోసం కారు పంపించడం నిజంగా నాకు చాలా అంటే చాలా హ్యాపీగా ఉంది అని ఇక భరత్ మాట్లాడుతుంటే, చూడు నాన్న, ఇక నుంచి నువ్వు దేనికి ఇబ్బంది పడకూడదు. అందుకే నీకు ఎట్లాంటి అవసరం వచ్చినా చూసుకోవడానికి నేనున్నాన్ని మాత్రం మర్చిపోకు అంటూ ఇక రాజేశ్వరి అయితే ఎనలేని ప్రేమని భరత్ మీద చూపిస్తుంటే, భరత్ అయితే రాజేశ్వరి చూపిస్తున్న ప్రేమని చూసి షాక్ అయిపోతాడు. అలాగే ఆనందపడతాడు. ఈవిడ నిజంగా చాలా మంచి ఆవిడ. ఇంత మంచి ఆవిడ్ని మోసం చేశాడు కాబట్టే ఆ చక్రధర్ని ఈ మేడం దూరం పెట్టింది అంటూ ఇక భరత్ అయితే తన మనసులో అనుకుంటూ, మేడం, ఈ రోజు నుంచి నేను ఎక్కడ వర్క్ చేయాలి అంటూ ఇక భరత్ అయితే రాజేశ్వరిని అడుగుతుంటే, రాజేశ్వరి, చూడు భరత్, ఈ రోజు నుంచి నీ క్యాబిన్ నా రూమ్లోనే, చూడు నువ్వు అక్కడే ఉండి వర్క్ చేసుకోవచ్చు అంటే, మేడం, అది చైర్మన్ గారి సీట్ కదా, అక్కడ నేనెలా అని అంటుంటే, చూడు భరత్, నువ్వు ఈ కంపెనీ మేనేజర్వి, అంటే ఒక విధంగా చెప్పాలంటే నువ్వు ఈ చైర్మన్వి కూడా. నా స్థానంలో ఇక నుంచి నువ్వే ఈ కంపెనీని చూసుకోవాలి అని చెప్పి ఇక భరత్ని చైర్మన్ స్థానంలో కూర్చోపెడుతుంది. ఇక ఇక్కడ చూస్తే పల్లవి అయితే చాలా అంటే చాలా ఫాస్ట్గా
ఆఫీస్కి అయితే వస్తుంది. ఆఫీస్కి వచ్చిన పల్లవికి ఇక చైర్మన్ సీట్లో కూర్చున్న భరత్ని చూస్తుంది. ఒక్కసారిగా భరత్ని చూసి పల్లవి కోపంతో ఊగిపోతుంది. ఇక భరత్ అక్కడికొచ్చి, ఏయ్ నువ్వేంటి ఇక్కడ, పైగా ఈ ప్లేస్లో నువ్వు కూర్చున్నావేంటి అని అంటుంటే ఒక్కసారిగా భరత్, అది సిస్టర్ అది అని చెప్తుంటే, నోర్మొయ్, ఇంకొక్కసారి నువ్వు సిస్టర్ అని పిలిచావంటే చంపేస్తాను, ఎవర్రా నీకు సిస్టర్ అంటూ ఇక భరత్ మీద పల్లవి అయితే కోపంతో విరుచుకుపడుతుంది. పల్లవి మాటలకి భరత్, ఓకే సారీ మేడం, మరేమో నేను ఈ కంపెనీకి మేనేజర్ని, నన్నిక్కడ చైర్మన్ గారే కూర్చోమన్నారు అని అంటుంటే, ఏయ్ ఎవరు నిన్ను ఇక్కడ కూర్చోమంది, చక్రధరా, వాడసలు చైర్మనే కాదు, నా కన్న తండ్రే కాదు, అట్లాంటి వాడిని నిన్ను ఇక్కడ కూర్చోమంటే నీకెంత సిగ్గులేదు ఇక్కడొచ్చి కూర్చోడానికి అంటూ ఇంకా పల్లవి అయితే భరత్తో మాట్లాడుతూ, అర్థమైంది, నాకిప్పుడు బాగా అర్థమైంది, ఎలాగో ఆయన్ని ఇంటికి రానివ్వట్లేదని నిన్ను ఇలా ఆఫీస్కి పంపించారా అంటే ఆయన వారసుడు కాబట్టి ఈ కంపెనీలకి ఈ ఆస్తులకి నువ్వే వారసుడు అనుకుంటున్నావా అంటూ ఇక పల్లవి అయితే భరత్ మీద కోపంతో విరుచుకుపడుతుంటే ఇంతలో అక్కడికి రాజేశ్వరి అయితే వస్తుంది. ఇక రాజేశ్వరి అయితే పల్లవి కోపాన్ని చూసి షాక్ అయిపోతుంది. అమ్మో, పల్లవి ఏంటి భరత్ మీద ఇంత కోపాన్ని చూపిస్తుంది, ఒకవేళ భరత్ నా కన్న కొడుకని తెలిస్తే పల్లవి ఎలా రియాక్ట్ అవుతుందో అని చెప్పి ఇక రాజేశ్వరి తన మనసులో అనుకుంటా ఉంటుంది. ఇక పల్లవి అయితే, చూడు, ఇక్కడ మా మామ్ కూర్చోవాలి, కానీ మా మామ్ స్థానంలో నువ్వు కూర్చుని ఈ కంపెనీకి చైర్మన్గా తెగ ఫీల్ అవుతున్నట్టున్నావు, నువ్వు ముందు బయటికి నడు అంటూ ఇంకా పల్లవి అయితే భరత్ చొక్కా పట్టుకుని బరబర బయటికి తీసుకెళ్ళబోతుంటే ఇక డోర్ దగ్గర ఉన్న రాజేశ్వరి అడ్డుగా నిలబడుతుంది. ఒక్కసారిగా రాజేశ్వరిని చూసిన భరత్ మేడం అంటూ ఇంకా రాజేశ్వరి దగ్గరికి వెళ్ళబోతూ ఉంటే ఇంతలో పల్లవి, మామ్ ఏంటిదంతా, వీడిని చైర్మన్ స్థానంలో కూర్చోపెట్టడం ఏంటి, అసలు మీరేం చేస్తున్నారో మీకేమన్నా అర్థమవుతుందా, వీడు ఎవరనుకుంటున్నారు, వీడు మీనాక్షి కూతురు, మన నాన్నని మన నుంచి దూరం చేసిన ఆ మీనాక్షి కూతురు, మరి ఇట్లాంటి కొడుకు, ఇట్లాంటి వాడిని తీసుకొచ్చి మీరు చైర్మన్ స్థానంలో కూర్చోపెట్టడం ఏంటి అని చెప్పి ఇక భరత్ని చూపిస్తూ మాట్లాడుతూ ఉంటే ఇంకా రాజేశ్వరి అయితే, పల్లవి ముందు వదిలిపెట్టు అంటూ ఇక తన షర్ట్ని వదిలిపెట్టి, భరత్ నువ్వు లోపలికెళ్ళు అంటూ భరత్ని లోపలికి పంపించి పల్లవి చెయ్యి పట్టుకుని మరొక క్యాబిన్లోకి తీసుకెళ్తుంది. ఇక పల్లవి అయితే, మామ్ నువ్వేం చేస్తున్నావో నీకేమన్నా అర్థమవుతుందా, చూడు మామ్, ఆ భరత్ గడు మీనాక్షి కొడుకు, అవనికి తమ్ముడు, అట్లాంటి వాడిని తీసుకొచ్చి చైర్మన్ సీట్లో కూర్చోబెట్టి ఈ కంపెనీలకి అతన్ని బాస్ని చేస్తావా అని అడుగుతూ ఉంటే ఇక ఇంతలో రాజేశ్వరి అయితే, చూడు పల్లవి, నువ్వు ఆవేశపడకు, కాస్త నేను చెప్పేది విను, చూడు, మనకి ఎలా అయితే మీ నాన్న చక్రధర్ మీద కోపం పగ ఉందో భరత్కి కూడా అలాగే ఆ చక్రధర్ మీద కోపం పగ ఉంది, అలాగే మీ నాన్నని ఇక్కడికి రానివ్వకుండా ఆ మీనాక్షి తన వైపుకి ఎలా తిప్పుకుందో భరత్ని కూడా మనం మన వైపుకి అలాగే తిప్పుకోవాలి, భరత్తోనే మనం చెయ్యవలసినవన్నీ చెయ్యాలి, అక్కడ ఉన్న మీ నాన్న తిరిగి మళ్ళీ మన ఇంటికి రావడం కోసం భరత్ని నేను ఒక ఆయుధంలాగా వాడుతున్నాను, చూడు, నువ్వు ఆవేశపడి ఇలా భరత్తో గొడవ పడకు అంటూ ఇక రాజేశ్వరి మాట్లాడుతూ ఉంటే ఆ మాటలకి పల్లవి, మామ్ నీకు వాళ్ళ గురించి తెలీదు, చూడు, వాడు చాలా సైలెంట్గా కనిపించినా వాడు నువ్వనుకున్నంత అమాయకుడేమీ కాదు అని అంటుంటే ఇక రాజేశ్వరి, చూడు పల్లవి, నువ్వు చేస్తుంది తప్పు, భరత్ నీకు సొంత తమ్ముళ్లాంటివాడు, నువ్విలా భరత్తో ప్రవర్తించే తీరు నాకు అస్సలు నచ్చలేదు అని అంటుంటే, మామ్ నీకేమైనా పిచ్చి పట్టిందా, భరత్ నా సొంత తమ్ముడా, ఏమంటున్నారు అని అంటుంటే ఒక్కసారిగా ఇక రాజేశ్వరి అయితే, సరే ఇక్కడ దాకా వచ్చింది కాబట్టి నీకు నిజం చెప్తున్నాను, భరత్ని నా కన్న కొడుకు కంటే ఎక్కువే అనుకుంటున్నాను, భరత్కి నా ఆస్తిలో భాగాన్నివ్వాలి అనుకుంటున్నాను, పైగా భరత్ ఇక నుంచి ఈ రాజేశ్వరికి వారసుడిగా ఉంటాడనుకుంటున్నాను అని చెప్పడంతో ఒక్కసారిగా ఇక పల్లవి అయితే, మామ్ నీకేమన్నా మెంటల్ వచ్చిందా, భరత్ గడు నీకు వారసుడేంటి,
నేను మాత్రమే చక్రధర్ రాజేశ్వరిలా ఏకైక కూతుర్ని. చక్రధర్ యావదాస్తికి వారసురాల్ని. మరి మరి ఇప్పుడు భరత్ భరత్ ఎక్కడి నుంచి వచ్చాడు? అసలు ఆ మీనాక్షి కొడుక్కి నువ్వెందుకు అంత వాల్యూ ఇస్తున్నావు అంటూ ఇంకా పల్లవి అయితే రాజేశ్వరిని నిలదీస్తుంటే, రాజేశ్వరి నీకు ఏం చెప్పినా అర్థం కాదులే, ముందు ఇక్కడి నుంచి ఇంటికి వెళ్ళు అని చెప్పి ఇక రాజేశ్వరి అయితే పల్లవిని వెళ్ళమంటుంది. పల్లవికి ఏమీ అర్థం కాదు. మామ్ ఎందుకు ఇలా ప్రవర్తిస్తుంది? అసలు మామ్కి ఏమైంది? మర్చిపోయాను, అమ్మమ్మ నీలిమ ఆంటీ వచ్చిందని చెప్పింది కదా, ఆవిడ్ని కలిస్తే ఏదైనా నిజం తెలుస్తుంది అని చెప్పి ఇక పల్లవి అయితే నీలిమని కలిసి భరత్ రాజేశ్వరి కన్న కొడుకన్న నిజాన్నైతే తెలుసుకోబోతుంది. ఇక రాజేశ్వరి కొడుకైన భరత్ని పల్లవి ఏం చేయబోతుంది? ఆస్తి కోసం భరత్ని ఎలా తప్పించబోతుంది? ఇట్లాంటి లేటెస్ట్ ఎపిసోడ్స్ మీకు మరిన్ని కావాలి అనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.